5 రాష్ట్రాల్లో ఆప్ కాంగ్రెస్ ఉమ్మడి పోరు. పంజాబ్ లో మాత్రం ఎవరికి వారు. గుజరాత్ లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పంచుకున్నాయి ఢిల్లీ, గోవా, చండీగఢ్, హర్యానా. ఇలా ఒక్క చోట కూడా ఆమ్ ఆద్మీ గాని కాంగ్రెస్ గాని గెలిచేటువంటి రాష్ట్రం లేదు. గుజరాత్ లోని భరూచ్ స్థానాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ ఆశించారు. కానీ ఈ సీట్ను ఆప్ కి ఇవ్వడంతో ఆయన బగ్గుమన్నారు. ఆప్ కు సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. మరి అహ్మద్ పటేల్ కొడుకు కూడా బీజేపీలో పోతాడేమో, ఏమో మరి చూడాలి. తను 70 నుంచి 80 మధ్య 3 సార్లు భరూచ్ నుంచి విజయం సాధించారు అహ్మద్ పటేల్. అయితే ఆప్ నుంచి పోటీకి సిద్ధమైన చైతన్ వాసన మాత్రం తను ఇక్కడ నుంచి గెలిచి అహ్మద్ పటేల్ కు అంకితం ఇస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆప్ పొత్తులపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, కాంగ్రెస్ కుటుంబ పార్టీ, సోనియా గాంధీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ అవినీతిలో కూలుకుపోయింది, వ్యతిరేకంగా మేము లోక్పాల్ ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ చివరికి కాంగ్రెస్ తెరను దోచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళంతా చెప్పేటువంటివి కేవలం నీతి సూత్రాలు మాత్రమే. వీళ్ళంతా కేవలం ఒక డ్రామాలాడి అధికారం కోసం చేసినటువంటి విషయాలు మాత్రమే అనేటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తే కూడా అర్థమైపోతున్నది.